అలాగే మరొక చిన్న అంశం, చంద్రబాబు నాయుడు గారి అంటే ఎంత శుద్ధం అంటే ఆయన నీతి అంటే నీతిమంతుడంటే వంశీ గారి కుటుంబాన్నేమో యూట్యూబ్లో అసహ్యంగా ఒకసారి ఆ దరిద్రుల ఫోటో అంతా పెట్టండి ఒకసారి, ఆ నీచుంది ఒకటొకటి ఏంటి అది పరిగెత్తి ఏవారు నువ్వు అంటే అశోక్ చెప్తేనే జాగ్రత్తగా తీసుకెళ్తావా, మేము చెప్తే ఎత్తేస్తావా? మెల్లగా తీసుకెళ్ళి ఒకటి అంటే ఎంత బాగా వాటేసుకుంటున్నారో చూడాలి కదా. ఇంకా నెక్స్ట్ చూడండి, ఆయన వయసు ఏంటి, ఏదో సినిమాలో ఉంటుంది, ఆ గేజ్ ఏంటి, ఇదేంటి, ఆ వయసు ఏంటి, ఆ అనుభవం ఏంటి, ఎవరితో ఫోటోలు దిగుతాడు, ఎవరిని వాటేసుకుంటున్నారని. నెక్స్ట్ వెళ్ళండి. ఈ దుర్మార్గులతో ఈ నీచులతో వంశీ గారి కుటుంబాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారు. ఏదో వంశీ గారు అనకుండానే అనేశారనో లేకపోతే ఆయన ఆ బాధతో తన కుటుంబాన్ని అనిపించారనే బాధతో ఒక నోరు జారితే తిరిగి అదే మాటలు అంటే వంశీ గారి కుటుంబాన్ని ఏం మాట్లాడిస్తున్నాడో ఈ నీచులతో అదే మాట అంటే గారు నేడుస్తారు, ప్రపంచం అంతా తప్పు అంటారు. అక్కడికి వంశీ గారు ఒక మాట చెప్పాడు, పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను ఇలా అనిపిస్తున్నారు నా కుటుంబాన్ని, అయినా కూడా నేను అనకూడదు, మా అక్కని పొరపాటుగా మాట్లాడాను, నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను, నేను చింతిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడాడు. అయినా కుదరదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడండి ఆయన యాశాలు, ఈ నీచమైనటువంటి పనులేంటి చంద్రబాబు నాయుడు గారు. ఇతన్ని మనం ఈ దేశంలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, నీతివంతుడిగా మనం చూడాలి.